ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత, బాబావారి వైశిష్టము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కును ఎట్లు చెల్లించను, బాబా దానిని ఎట్లు ఆమోదించను చెప్పితని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనిడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యము అయిన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇతట చెప్పెదను. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేడివారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియూ వలదనియు, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను: బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరు ఇచ్చెదరు? నీవొక పైసా అయినను దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుగునప్పుడు నీ కోరిక నెరవేర్చువారు ఎవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను: బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుంచి వచ్చితిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను: నా ప్రియమైన స్నేహితుడా, ఆతురత పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కాని అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైంది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వానిని అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు, వాని ఇంటి వాకిలి తాళము వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మనని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇదంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించియుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట యుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావలెనట. నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైన వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండునే కాని
ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవన? పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీయూ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువన పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడువుటకు కృతనిష్ఠుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందినవా గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడు ఎప్పుడునూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను అనేక ధ్యానముతో చూడవలను. పాప విమోచన పొందుట. మనుష్యుడు మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు. ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించింది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించింది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఉంచుకొనవలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందు ఉంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందు ఉన్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనం కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము, అసత్యమైన దాని యందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధమునకు కారణము. నీవు ఆత్మసాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢము అయినది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు
ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి అనగా గురువు యొక్క సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైకి తీసుకుని పోగలరు. భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైంది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకము వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింపచేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కానీ పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపముతో ఉన్నది, అనగా 200 రూపాయలు, 250 రూపాయలు. దయచేసి దానిని బయటకు తీయుము అనెను. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్లను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానం అనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము కలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోబికి భ్రాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనసునందు ఏమాత్రము పేరాసయున్నను సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్షరహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మసాక్షాత్కారము పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో ఎవరు ఇంద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అయిన అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వారికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేను ఎన్నడూ అసత్యములు పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంట్లోని వారు అక్కడ ఉన్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోనూ గుహలలోనూ ఆశ్రమాలలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు. సాయిబాబా అట్టివారు కాదు.
బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానము కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలెనో బోధించుచుండెడివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమత్ పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశమందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టారో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. ఇది 16-17వ అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.